గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారు. వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జూపుడి ప్రభాకర్ను కూడా బలవంతంగా లాక్కెళ్లారు. పోలీసుల తీరుపై జూపుడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు జూపుడికి మధ్య వాగ్వాదం జరిగింది. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలోని దృశ్యాలు మనం చూస్తున్నాం. పోలీసుల దౌర్జన్యాన్ని విజువల్స్ చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే జూపుడి ప్రభాకర్ను కూడా బలవంతంగా తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై జూపుడి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు జూపుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎంఆర్ఓ గారు ఇచ్చిన నోటీస్ బేస్ మీదే అక్కడ సీజ్ అయింది సార్. ఇది ఆ విషయం మీదనే ఇప్పటి నుంచి మేము చాలాసార్లు చెప్పాము. బట్ కాకపోతే వాళ్ళు ఒక ఎప్పుడు పిలిపించుకోవాలనుకుంది. ఆల్రెడీ 3 కేసెస్ దానికి సంబంధించి దాని మీద సంబంధించి ఎస్ఐ గారు 5వ తారీఖు తర్వాత మీరు ఇవాళ 20వ తారీఖు 15 రోజులు గడిచింది. మీరు ఏ రోజన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ అపోనెంట్ వాళ్ళని కానీ ఎప్పుడైనా ఘర్షణ పడి గొడవ సపోర్ట్ ఎంఆర్ఓ గారు ఏ ప్రాతిపదికన ఇస్తారు సార్? ఒకసారి మాకు ఒకసారి ప్రభాకర్ గారితో ఒకసారి మాట్లాడించండి. ఎంఆర్ఓ గారిని ఒకసారి ఎస్ఐ గారు ఒక్కసారి ప్రభాకర్ గారితో ఎంఆర్ఓ గారిని ఒకసారి మాట్లాడించండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ప్రభాకర్ గారు ఇక్కడ రైతులు జరిగిన అన్యాయం గురించి ఏదైతే రైతులు ధాన్యాన్ని మొక్కజొన్నని బ్లాక్ చేశారో పోలీసు వాళ్ళు పగలగొట్టి టీడీపీ కార్యకర్తలు పగలగొట్టి తీసుకెళ్లిపోయారు. దాని గురించి ఇక్కడ రైతుల దగ్గర ఏంటి అసలు ఏం జరిగింది, మీ బాధ ఏంటని తెలుసుకోవడం కోసం పార్టీ తరఫున జగన్మోహన్ గారిని పంపించారన్న కారణంతో ఇక్కడికి వస్తే దాన్ని కూడా పోలీసు వారిని అడ్డం పెట్టి ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా బలవంతంగా హార్ట్ పేషెంట్ కూడా చూడకుండా ఇంతకుముందు అంబటి మురళి గారిని తీసుకెళ్లారు. ఇప్పుడు జూపుడి ప్రభాకర్ గారిని తీసుకొని గుంటూరు తరలించారు. ఇది అరెస్ట్ చేస్తున్నాం అన్నారు. అసలు ఇక్కడ మేము నిజం మాట్లాడదాం ఏం తెలుసుకోవడానికి వస్తే తెలుసుకొని రానియడం పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు తప్పేంచినప్పుడు మమ్మల్ని ఎందుకు తెలుసుకున్నారు? మమ్మల్ని ఎందుకు వాస్తవాలు మాట్లాడారు? వాస్తవాలు ప్రజలకు చెప్పే పరిస్థితి చేయాలి కదా. అలా చేయకుండా వాతావరణం కలిగించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇది నాయకుల్ని గౌరవించే సాంప్రదాయం ప్రజాస్వామ్యం కొని చేసి సొంతగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామంటే ఇది ఎక్కువ రోజు సాగదని తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు జిల్లా ఎస్ఎస్సీల తరఫున ఈ కార్యక్రమం రైతులకు న్యాయం జరిగే వరకు మేము చేస్తా ఉంటామని అండగా ఉంటామని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తామని చెప్తా ఉన్నాం. ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఆయన మీద పట్ల కూడా బిహేవ్ చేశారు. ఈ రోజు ఒక మాజీ ఎమ్మెల్సీ అయినుండి ఒక ఎస్సీ నాయకుడైనటువంటి శ్రీ జూపూడి ప్రభాకర్ రావు గారి మీద కూడా ఇవాళ మీరు అమానుషమైనటువంటి ఇదిగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మరి మీరు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిది. ఎవరైతే గొంతెత్తి నినదీస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అరెస్టులు చేయాలని చెప్పి మీ ఇద్దరు చూస్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదని చెప్పి రైతులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మామిళ్లపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పూర్తిగా 5వ తారీఖున పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల అనుచరులు ఇదే గూడెం పైన మొక్కజొన్న గూడెం పైన దాడి చేశారు. అయితే పూర్తిగా అప్పటి నుంచి పరామర్శించడానికి భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వస్తున్నారు. ఈ రోజు జూపుడి తరలి వచ్చారు. అయితే జూపుడి లోపల మామిళ్లపల్లి మురళీకృష్ణ ఇంట్లో ఉన్నారు. వెంటనే పోలీసులు వచ్చి మురళీకృష్ణను అరెస్ట్ చేసి తీసుకువెళ్లిపోయారు. జూపుడి బెడ్రూమ్ లో ఉంటే ఆ బెడ్రూమ్ లోపలికి వెళ్లి పోలీసులు ఆయన్ని అత్యంత దారుణంగా ఈడ్చుకుంటూ బయటికి తీసుకువచ్చిన పరిస్థితి. మనతో రైతులు ఉన్నారు. అమ్మా ఏం జరిగింది? ఏమండి మేమందరమే మరి సందాలు ఇచ్చి శ్మశానం కట్టించామే. మరి శ్మశానంలో ఎమ్మెల్యే మనుషులు నిల్వ చేశారుగా, అది రండి. శ్మశానంలో బదలు కొట్టండి. ముందర శ్మశానం మనుషులను తగలేసేది నరేందర్ గారి తొత్తులను తగలేసేది కాదు. ఇప్పుడు వచ్చి మేమందరం వచ్చి ఇక్కడ ఉంటే పడేసి లాక్కొని వెళ్ళారు, గదుల్లో పెట్టేశారు. అదేమంటే నోరెత్తిన వాళ్ళని పట్టుకెళ్తున్నారు. ఆ మురళీకృష్ణ గారిని తమను ఆయన చచ్చిపోయాడని పలకరియటానికి వస్తే ఆయన్ని ఇంకొక ఆయన్ని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారు. ఊళ్ళో చచ్చిపోతే పలకరియొద్దా? ఊళ్ళో వాళ్ళ గూడాలో చీలైతే పలకరియొద్దా? ఊళ్ళో వాళ్ళు వచ్చిన వాళ్ళని మీరు తీసుకెళ్తారా? ఇది మీకు న్యాయమా? నీ సొత్తులుండాసు నరేంద్ర గారు శ్మశానాల్లో పెట్టుకున్నారు. ఆటం చెయ్యండి, సీలు ఆటం చేయండి. మీకు దమ్ముంటే వాళ్ళు నీ వాళ్ళు కదా. మడుసులు దొగలేసిన శ్మశానంలో మీరు చేస్తారా పని? శ్మశానంలో దాచుకున్నారు అనామకుల కోసమని. ఒక శ్మశానం కట్టిస్తే ఆ శ్మశానంలో గింజలు మొక్కజొన్న ఇత్తనాలు దాచుకున్నారు.
దాచుకున్నారు. ఎవరమ్మా? ఎవరు దాచుకున్నారు? ఎమ్మెల్యే మనుషులు దాచుకున్నారు. అవి తీసుకొచ్చి దాటిని బగలు కొట్టించండి. ఒక రైతులు బగలు కొట్టినప్పుడు అంతే కదా మరి. కోటిరెడ్డి గారు ఏం జరిగింది ఏంటి, ఎందుకు ప్రభాకర్ గారిని తీసుకెళ్లారు, ఏం జరిగింది? ప్రభాకర్ గారు ఈరోజు దళితవాడలో వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఒక తవనం హరిబాబు చిట్టెబ్బాయి అనే వ్యక్తి గుండెపోటుతో రాత్రి మరణించడం, అదేవిధంగా క్రియాశీలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసే తవనం ఆదాం గారి తల్లి మరణించడం, వారి సందర్శనలో భాగంగా ఈ గ్రామానికి ఎర్లీగా రావడం జరిగింది. ఆ సందర్శనకి వెళ్లబోతున్న సమయంలో పోలీసులు ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం, వైఎస్ఆర్సీపీకి అండగా ఉండేటువంటి దళిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్యని తెలియజేస్తా ఉన్నాను. ఏంటి అంత దారుణంగా ఒక మాజీ ఎమ్మెల్సీని పోలీసులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళడాన్ని, బెడ్రూమ్ లోకి వెళ్లి దౌర్జన్యం చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈ రోజు ఆయన వచ్చినటువంటి కార్యక్రమం వేరు, కానీ ఆయన కూడా ఈ మొక్కజొన్న ఉద్యమంలో భాగంగా సంఘీభావం తెలిస్తే అది అయినాక తెలియజేసేవాడు. ఆయన ప్రధానంగా వచ్చింది దళిత వాళ్ళు జరిగినటువంటి మరణాలను పరామర్శించడానికి వచ్చిన విషయంలో ఆయన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మురళి గారి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఆడకి వెళ్లబోతున్న సందర్భంలో ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్యని తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా చూసారుగా, ఏంటి అట్లా ఏమనుకుంటారు? ఇది మాత్రం దుర్మార్గం. ఈ చర్య చాలా హేయమైన చర్య. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని ఒక దళితుడైన మా యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి, సీనియర్ లీడరు, ఒక ఎమ్మెల్సీని కూడా చూడకుండా ఆయన్ని విచక్షణారహితంగా కాళ్ళు పట్టుకొని బండ్లో విసిరేయడం అంటే అసలు ఎక్కడికి పోతుంది ప్రపంచం అని మేము అంటా ఉన్నాం. ఒక దళితుడిని కూడా చూడకుండా ఆయన ఎందుకు వచ్చాడు? మొక్కజొన్న రైతుల్ని పరామర్శించడానికి వచ్చాడు. ఏం చేస్తాడు ఇక్కడ? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందా? ఏమైనా కొట్టుకుంటున్నారా? ఏమైనా చంపుకుంటున్నారా? తన్నుకుంటున్నారా? ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నాం కదా మేము. రైతుల దీక్షకి వాళ్ళకి సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు నిన్న జోగి రమేష్ గారు బీసీ నాయకుడిని ఈ విధంగా చేశారు. ఇవాళ ఒక దళిత నాయకుడిని కూడా మీరు కాళ్ళు చేతులు పట్టుకొని ఇసిరేసి బండిలో నెట్టారు అంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సమాధానం చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఓట్లతో మీరు గెలిచారు, ఈ కాపు ఓట్లతో మీరు గెలిచారు. ఈ కాపు అనేవాడు మీకు లేకపోతే మీ పరిస్థితి ఏంది? మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ కాపులంతా ప్రతి ఎలక్షన్లో నరేంద్ర కుమార్ గారికి ఓట్లేసి గెలిపించారు. ఈసారి అంబటి మురళి గారు ఆయన కులస్తుడు అనే ఉద్దేశంతో వీళ్ళ చుట్టాలు ఎంతమంది అయితే ఐదుగురు రైతులు ఉన్నారో వాళ్ళంతా వీరి యొక్క చుట్టాలు, వారి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించి వారి మొక్కజొన్నని ఆ గోడౌన్లో అలా సీలు వేయటం, పురుగులు పట్టిపోయి చెదలు పట్టిపోయి పాడైపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళకి నష్టం ఎవరు పూరుస్తారు? నిన్నటి నుంచి చూస్తున్నాము, వీళ్ళకి సానుభూతి, రైతులకి సానుభూతి తెలపడానికి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు, ఊరు నిండా పోలీసులు ఉన్నారు. ఎట్లా చూస్తారు మీ ఊరు? చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిన్న ఒక బీసీ మాజీ మినిస్టర్ ఆయన ఏంటండి ఇది? ఏ రైతులకి సానుభూతి తెలియపరిచి వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వస్తే మీరు వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారా? ఈరోజు మాజీ ఎమ్మెల్సీ మరి ఎస్సీ లీడర్ అయినటువంటి జూపూడి ప్రభాకర్ రావు గారు ఈరోజు కూడా వారు వచ్చింది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో. ఎస్సీకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు చనిపోయి ఉన్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికని వచ్చారు. వచ్చి పనిలో పనిగా ఇక్కడ రైతులకు ఇబ్బంది అయిన పరిస్థితి అని చెప్పి మురళి గారు చెప్తే వారిని కూడా పరామర్శిద్దామని అనుకున్నారు, కానీ ఇంకా అధికారికంగా ఏం రాలా. ఆయన ఇంకా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు రూమ్లో, బయటికి కూడా రాలా. నిద్రపోయేటటువంటి వ్యక్తిని తలుపు పగలగొట్టి వీరోచితంగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని తీసుకెళ్లి కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్లడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో దీనికి తావు లేదు. ఇటువంటి విషయాల్ని తప్పనిసరిగా మేము ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్మార్గమైన చర్యల్ని తప్పనిసరిగా ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి విషయాలకి తావు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే రైతులు అడ్డం పడ్డారు. వీళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది. అన్న మీరు చెప్పండి, మీ పైన ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు నమోదైంది? ఎందుకు వచ్చారు? ఏమండి 5వ తారీఖు మా గూడెం పగలగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ పగలగొట్టేటప్పుడు ఈఎస్ఐ గారు, ఈసీఐ గారు వీళ్ళందరూ వచ్చారు పోలీసులతోటి. పగలగొట్టడం దారుణం అని చెప్పొచ్చు కదా వాళ్ళ టీడీపీ నాయకులతో వచ్చినప్పుడు. అప్పుడేం చేయలేదు. ఇప్పుడు మా ఎస్సీ కాలనీలో వైసీపీ తరపుళ్ళు వాళ్ళ కులం తరపున ఇద్దరు చనిపోయారు. వాళ్ళని పరామర్శించడానికి జూపల్లి ప్రభాకర్ గారు వచ్చి మమ్మల్ని కూడా పరామర్శించడానికి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ పోలీసులందరూ ఇదే మమ్మల్ని ఏదో
ఇది చేయకూడదన్న ఉద్దేశంగా వచ్చి కాళ్ళు పట్టుకొని గదిలో ఉన్నామని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. అదేవిధంగా మురళీకృష్ణ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఏమంటే రైతుల్ని పరామర్శించడం మీకు తప్ప, రైతుల్ని చేయటం, రైతుల మీద దారుణంగా కేసులు పెడతాం మీకు కరెక్టా? రైతులు కూడా మగలు కొడతాం మీరు కరెక్టా? ఈ విజువల్స్ ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూసేటప్పుడు రైతులు పరామర్శించడం కూడా తప్పని చెప్పండి. ఇంత దారుణంగా ఇంత రౌడీజంగా చేయటం ఇది కరెక్ట్ కాదు, సబబు కాదు. మా మీద కేసులు ఎత్తేయాలి, మా గూడెం ఓపెన్ చేయాలి. ఈలోపు పరామర్శ వచ్చిన వాళ్ళని ఇచ్చేస్తే చివరికి అవసరమైతే మందు డబ్బాలు తీసుకొని ఆడే తాగి మిమ్మల్ని మా సాగు కారకులు మీరని చెప్పని మేము చెప్పాల్సి వస్తుంది. ఇక అది రైతుల్ని పరామర్శించడానికి వచ్చిన జూపుడిని పోలీసులు చూశారు, ఎంత దారుణంగా వ్యవహరించారు ఆయన పట్ల. సార్ యాక్చువల్గా ప్రభాకర్ గారు వచ్చింది ఎస్సీ కాలనీలో ఇద్దరు చనిపోతే పరామర్శించడానికి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి రైతులను కూడా పరామర్శించడానికి వచ్చారు. రైతులకి మద్దతు ధర కొనకపోవటం వలన వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. పోలీసులు కూడా కౌంటర్ కేసులు పెడతాను. వాళ్ళని పరామర్శించడానికి వచ్చి వాళ్ళని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళని పోలీసులు అక్రమంగా దౌర్జన్యంగా దాడి చేసి ఆయన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా అక్రమంగా బలవంతంగా కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పూర్తిగా మరికొంతమంది రైతులు ఉన్నారు. పూర్తిగా మురళీకృష్ణ ఇంటి దగ్గర ఇంకా ఉద్రిక్త కొనసాగుతుంది. రైతులు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. మురళీకృష్ణను అత్యంత దారుణంగా తీసుకువెళ్లారు. దాంతో పాటుగా జూపుడిని కూడా అత్యంత దారుణంగా పోలీసులు విచక్షణ రహితంగా 2 కాళ్లు పట్టుకుని తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. అమ్మాయి ఎట్లా చూస్తారు దీన్ని? అత్యంత దారుణంగా మురళీకృష్ణ గారిని అరెస్ట్ చేశారు, అలానే జూపుడి గారిని అరెస్ట్ చేశారు. చెప్పండి. మురళీకృష్ణ గారిని ఇంతగా దారుణంగా అరెస్ట్ చేయడము, జూపిడి గారిని అరెస్ట్ చేయడము, నిన్న మమ్మల్ని ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎలా పడితే అలాగ నెట్టేసి ఎక్కడ పెడితే అక్కడ మ్యాన్ హ్యాండిల్ చేయడం. మీ నరేంద్ర గారు మీకు పోలీసు వాళ్ళకి ఎంతమందికి అమ్ముడు పోయారు? ఈ విధంగా అమ్ముడు పోయి ఈ విధంగా చేస్తున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎందుకు? ప్రజలను రక్షించడానికి, రైతుల మీద దాడి చేయమని చెప్పేసి మీ నరేంద్ర గారు పంపించారా? ఇంత దారినమా నువ్వు చేసేది? రైతుల కోసం పోరాట చేస్తుంటే రైతుల్ని రక్షించకుండా నువ్వు ఈ విధంగా చేయటము రాబోయే రోజుల్లో నిన్ను మామూలుగా క్షమించరు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏం జరిగింది? మిమ్మల్ని కూడా నెట్టేశారు కదా. ఇప్పుడు ఏమీ లేదండి. అక్కడ మనిషి చనిపోతే పలకరిద్దామని చెప్పి మురళీకృష్ణ గారు వచ్చారండి ఊరికి. వస్తే వెళ్దామని చెప్పి మేము కూడా వచ్చామండి. వస్తే అంతలోకి మరి ఎవరు కబురు చేశారో ఏం చేశారో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పడేసి అక్రమంగా అన్యాయంగా ఇంటి ఉండడానికి కూడా లాక్కెళ్లారండి. మా ఇంటి మీద పడే హక్కు అధికారాలు మరి అక్కడి నుంచి వచ్చినాయో మాకు అర్థం కాలేదండి. కేసు కూడా పెట్టారండి. ఎస్సీ కేసు పెట్టారండి. ఎందుకంటే మేము ఈ చట్టం తెచ్చినప్పుడు వాళ్ళని పేరెత్తి తిట్టామని, ఏది వాళ్ళ మాదిగలనే కూడా తిట్టారని చెప్పి దానికోసం పెట్టారండి. మాకు ఆ ఎస్సీ కేసు కూడా మాకు తెలియదు. అటువంటి వాళ్ళ మా మీద పెట్టాడు. ఎస్ఐ గారు ఉన్నాడు, ఆయన ప్రమాణపత్రం మా ఎదురు చెప్పమను. 5 రోజుల నుంచి వస్తున్నాడు. ఆయనకు తెలియదా ఎస్ఐ డిపార్ట్మెంట్ ఎందుకు రక్షించమని, దుర్మార్గంగా చేయమని కాదండి. అటువంటి దుర్మార్గంగా చేశారు. ఆయన వచ్చి ఎస్సీ కేసు మీద తిట్టామని ఎవరినో మా ముందుకు తీసుకురమ్మనండి. రైతులు కూడా ఒకటే చెప్తున్నారు. జూపుడి ప్రభాకర్ ఈరోజు ఈ ఊళ్ళో ఈ గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2 చనిపోయారు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి, అలానే ఎవరైతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులు దాడి చేశారో రైతులు, ఆ రైతులను పరామర్శించడానికి కూడా ఇక్కడికి వచ్చారు. కానీ అన్యాయంగా దుర్మార్గంగా మురళీకృష్ణ జూపుడి ప్రభాకర్ ను కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు. మమ్మల్ని నుంచోబెట్టి మా గోడం పగలగొట్టి మా మీద దాడి చేసినప్పుడు పోలీసులు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఓకే అశోక్.